ఏఐ మనిషి కాదు, దానికి నిజం అంటే ఏంటో తెలీదు. ఇది వినడానికి వింతగా ఉండవచ్చు కానీ నిజం ఇదే. ఏఐకి నిజం అంటే తెలీదు, అబద్ధం అంటే కూడా తెలీదు. దానికి తెలిసిందల్లా ఒక్కటే, ప్రాసెస్. ఏ పదం పక్కన ఏ పదం వాడితే వాక్యం అందంగా, సహజంగా, అర్థవంతంగా ఉంటుంది అనేది మాత్రమే. ఏఐ చాట్బాట్కి చరిత్ర పుస్తకమైనా, హ్యారీ పాటర్ నవలైనా ఒకటే. దాని దృష్టిలో ఆ రెండు పదాల సమూహాలే. అందుకే అది రియల్ హిస్టరీ అడిగినా చెప్తుంది, ఫేక్ స్టోరీ అడిగినా చెప్తుంది. రెండింటినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. ఏఐ చాట్బాట్లు పొరపాట్లు చేయడానికి ఒక విధంగా మనం ప్రశ్నని అడిగే పద్ధతి కూడా కారణమే. అసలు మనం గమనించం గాని కొన్నిసార్లు మనం అడిగే ప్రశ్నలోనే దానిని తప్పుదారి పట్టించే క్లూస్ వదిలేస్తుంటాం. ఉదాహరణకి 2024లో ఇండియా గెలిచిన వరల్డ్ కప్ మ్యాచ్ గురించి చెప్పు అని అడిగామనుకోండి, మనం ఆ సంవత్సరం కప్పు గెలవకపోయినా ఏఐ ఆన్సర్ చెప్పేస్తుంది. మన ప్రశ్నలో గెలిచినా అని ఉంది కాబట్టి మనల్ని నొప్పించకూడదు అనుకుంటుంది. దానికి అలాంటి మర్యాద నేర్పారు. కాబట్టి వెంటనే ఒక కల్పిత మ్యాచ్ క్రియేట్ చేస్తుంది, స్కోర్లతో సహా వర్ణించేస్తుంది. దీన్నే సైకో ఫ్యాన్సీ అంటారు. అంటే ఎదుటి వారికి నచ్చేలా మాట్లాడడం అన్నమాట. నిజానికి ఏఐ చాట్బాట్ అనేది ఒక రచయిత లేదా కవి లాంటిది. దానికి క్రియేటివిటీ ఉంటుంది. కవిత్వం రాయమంటే ఏదో ఒకటి రాసేస్తుంది. అక్కడ ఓకే, ఎందుకంటే కవిత్వంలో కల్పనలు ఉండొచ్చు, పూర్తి నిజాలు అవసరం లేదు. కానీ న్యూస్ చెప్పమన్నప్పుడే కవిత్వం అల్లితే కష్టం. అందుకే ఇంటర్నెట్ సెర్చ్ని చాట్బాట్స్కి అనుసంధానం చేయడం వల్ల ఇప్పుడు కొంతవరకు ఈ పరిస్థితి మెరుగుపడింది. ఈ ఏడాది ఈ లోపాన్ని మరింతగా సవరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఏఐ చెప్పే ఏ సమాచారాన్నైనా ఇప్పటికీ గుడ్డిగా నమ్మకూడదు. అందులోనూ మెడికల్, లీగల్ విషయాల్లో 1కి 2 సార్లు మాన్యువల్ చెక్ చేసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా ప్రమాదమే.